అనవరం దేవస్థానం వ్రత పురోహితుల విభాగంలో గోల్మాల్ వెలుగు చూస్తుంది. దేవస్థానంతో సంబంధం లేని వ్యక్తులను పురోహితులుగా నమోదు చేసి జీతాలు చెల్లిస్తున్నారు. స్వామివారి సొమ్ములను మాయం చేస్తున్నారు. అయితే వ్యవహారం బయటపడడంతో రికవరీ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. సత్యదేవుని పురోహితుల వెల్ఫేర్ ఫండ్లో గోల్మాల్ బయటపడింది. బయట వ్యక్తుల పేర్లను పురోహితులుగా నమోదు చేశారు. వారికి నెల నెలా జీతాలిస్తూ స్వామివారికి శటకోపం పెడుతున్నారు. దాంతో దేవస్థానం అధికారులు అంతర్గత విచారణ చేశారు. వ్రత పురోహితులు వీర వెంకటరమణ డబ్బులు కాజేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. వీర వెంకటరమణను విచారణ జరిపిన అధికారులు అతడి దగ్గర 25 లక్షల రూపాయలు రికవరీ చేశారు. అయితే డబ్బులిచ్చిన 2 రోజులకే పురోహితుడు హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. మరోవైపు అసలు సంబంధం లేని వాళ్లు సెక్షన్ ఆఫీసులో కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఒకరి వల్ల అయ్యే పని కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీ విభాగం, అకౌంట్స్, సెక్షన్ డిపార్ట్మెంట్ల సహకారం కూడా ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. అసలు వ్రతాలు చేయని వ్యక్తులు మాజీ ఉద్యోగులను పురోహితులుగా చూపించి డబ్బులు నొక్కేశారు. గతంలో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ వ్యవస్థలో ఉండేది, తర్వాత మాన్యువల్గా మార్చారు. దీంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి మొత్తం వ్యవస్థలను ఆడిట్ టీం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మోసాలు జరిగిన దగ్గర నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొద్ది కాలంగా అలాంటివి కనిపించడం లేదు. వ్రతాల సెక్షన్లో దేవస్థానం సొమ్ములు పక్కదారి పట్టడాన్ని ప్రతి నెలా బిల్లులకు సంతకాలు చేసే అధికారులు ఎందుకు గుర్తించలేదని దేవస్థానం సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ జీతాలు వెళ్లిన బినామీ ఖాతాలపై కూడా విచారణ చేయాలి. వాటిని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.